మంత్రివర్గ ఉపసంఘం, జిల్లాల సరిహద్దులు, కొత్త జిల్లాల ఏర్పాటు, నియోజకవర్గాల రెవెన్యూ డివిజన్లకు సంబంధించి ఒక సూత్రప్రాయంగా అంగీకరించినట్లు వార్తలైతే వస్తున్నాయి. వీటిల్లో అసలు హేతుబద్ధత అనేది లేనట్లుంది. రాజంపేట పార్లమెంటు పరిధిలోని ఒక జిల్లాను 2 జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ అందులో 3 నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లా, 4 నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఈరోజు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రభుత్వానికి నూతన జిల్లాలు కానీ, సరిహద్దులు కానీ, రెవెన్యూ డివిజన్లు కానీ, నియోజకవర్గ కేంద్రం అంతా ఒక రెవెన్యూ డివిజన్ ఉండాలని చెప్పి ప్రతిపాదన చెప్పేవాళ్ళు 4 రెవెన్యూ డివిజన్లుగా 4 నియోజకవర్గాలు కలిసి మదనపల్లి జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేయడం, ఇది ఏ విధమైన హేతుబద్ధత ఉంది? అదేవిధంగా రాజంపేట పార్లమెంటు పరిధిలోని రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలు పక్కా కడప నియోజకవర్గంలో ఉన్నాయి, కడప జిల్లాలో ఉన్నాయి. అవి ఇక్కడ తీసుకురాకుండానే ఇప్పుడు ఇక్కడ రెవెన్యూ డివిజన్ ప్రస్తావన లేకుండా చేయడం అంటే దీన్ని ఏమనాలో అర్థం కాని పరిస్థితి ఉంది. దాదాపు 15 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ ఓడిపోతూ ఉంటే ఈసారి రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆదరించింది, గెలుపొందేట్టుగా చేసింది. తద్వారా మంత్రివర్గంలో అవకాశం వచ్చింది. ఏదేదో జిల్లాకు మేలు జరుగుతుందంటే కూడుబెట్టినోనికే ఏదో చేసినారన్నిట్లో ఆదరించిన వారికి రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మరింత బలహీనపరచడం కోసం ఏర్పాటు చేసినట్టే ఈరోజు మదనపల్లి జిల్లా ఏర్పాటు సంబంధించి వస్తూ ఉంది. ఈరోజు ఏ ఉద్దేశంతో అయితే రాజకీయ ఉద్దేశాలతో జిల్లాల ఏర్పాట్లో పొంగునూరు చిత్తూరు జిల్లాలో ఉంది కాబట్టి పెద్దిరెడ్డి ఆధిపత్యాన్ని చిత్తూరు జిల్లాలో తగ్గించాలన్న ఉద్దేశంతోనే ఈరోజు దీన్ని మదనపల్లె ఈ జిల్లాలో కలిపే విధంగా ఏర్పాటు చేసినారు. మదనపల్లి జిల్లాలో ఏర్పాటు చేసినారు కాబట్టి ఇది పూర్తిగా ఎక్కడో పోయి పెత్తనం చేసేదానికన్నా పూర్తిగా పెద్దిరెడ్డి రాజకీయ ఆధిపత్యంలోకే ఈరోజు కొత్త జిల్లా ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు పల్లెంలో పెట్టి పెద్దిరెడ్డి కుటుంబానికి పరిపాలన అప్పచెప్పేనట్లు ఇక్కడ రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకోసం అంటే గత 3-4 ఎన్నికలను పరిశీలిస్తే వరుసగా అసెంబ్లీ కానీ, పార్లమెంటు కానీ 3 సార్లు పార్లమెంటుకు మిథున్ రెడ్డి గెలుపొందగా అసెంబ్లీలకు అటు పీలేరు కానీ, ఇటు పుంగనూరు కానీ, మదనపల్లె, తంబలపల్లె ఈ నియోజకవర్గాల 4గింటిలో కూడా వాళ్ళు ప్రతిపాదించే వ్యక్తులు గెలుపొందడము లేదా ఓడిపోవడము, వాళ్ళు 2 చోట్ల ప్రాతినిధ్యం వహించడము, పూర్తి సంపూర్ణ రాజకీయ పట్టుగలిగిన ఇవన్నీ కలిపి ఏర్పాటు చేయడం అంటే పెద్దిరెడ్డికి అప్పనంగా అల్లునికి ఒక ఏర్పాటు చేసినట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయంగా రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ మంత్రివర్గ ఉపసంఘం చేసిన ప్రతిపాదనలో హేతుబద్ధత లేదు, రాజకీయ ప్రయోజనాలు లేదు, అంతకంటే అభివృద్ధి ఉరువు ఉండే పరిస్థితి లేదు. మరి ఏ విధమైన రేపు 28వ తేదీ జరిగే వాటిలో ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం.